ఆశ్రమం స్టార్ట్ అయిన కానించి ఈ ప్రోగ్రాం రెగ్యులర్గా చూస్తుంది మా అత్తగారు. తను చూస్తుంది, నన్ను కూడా పిలుస్తుంది చూద్దురా చూద్దురా అని. ఆ రోజు నుంచి వాళ్ళ అబ్బాయి పేరు మీద ఆమె డొనేట్ చేయాలనుకుంది. కాకపోతే ఆమె ఆరోగ్యం సహకరించక రాలేదు. ఇంకా రోజు రోజు క్షీణిస్తుందని చెప్పేసి ఇంకా ఈరోజు తీసుకొని వచ్చినాము. మీ ఆశ్రమం బాగా నచ్చింది, అందరికీ బాగా సేవ చేస్తున్నారు. సరే, ఆమె తుది కోరిక కూడా అదే కాబట్టి ఆమె కోరిక తీర్చాలనే ఉద్దేశంగా ఇక్కడికి తీసుకొచ్చినాం. మా అమ్మగారు అదే టీవీలో ప్రోగ్రాం చూసి రోజు అట్లా చెప్తుండే అన్నట్టు, అక్కడ బాగా చేస్తున్నారు, అక్కడ డబ్బులు ఇద్దాం మనము అన్న పేరు మీద అన్నట్టుగా నాకు చెప్పేవారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. నిన్న ఫోన్ చేసి ఇక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి మా అల్లుడిని అడిగితే సరే ఓకే అని అన్నారు. నిన్న మాట్లాడేసి ఇంక ఈరోజు వచ్చి. ధనలక్ష్మి నా పేరు, తను మా అమ్మగారు. మేము అప్సిగూడ నుంచి వచ్చాము. మేము మా అన్నయ్య చనిపోయి 10 years అయిపోతుంది. మా అన్నయ్య పేరు మీద కట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటుంది. టీవీలో చూసి ప్రోగ్రాము అమ్మగారు ఇన్ని రోజుల నుంచి కట్టాలనుకుంటున్నారు. ఇన్ని రోజుల నుంచి అనుకుంటుంది కానీ తను బాధతో అలాగే ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఆ మాత్రం కూడా మాట్లాడే పరిస్థితి, వెళ్దామనే పరిస్థితి ఉంటుందో లేదో అనేసి వెళ్దామనంటే సరిగా తీసుకొద్దామనేసి వచ్చాము. ఈరోజు మంచిగా అనిపించింది. మీ సేవ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సేవ చేయడంలో మనకు ఇంకా అంతకుమించి ఏంది. ఆశ్రమం చూసామండి, చాలా బాగుంది. ఇట్స్ ఎ వెరీ నోబుల్ కాజ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎవరు పట్టించుకొని వాళ్ళని మీరు తీసుకొని వచ్చి ఇంత మంచి సేవ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ సో.